ఓకేనా? సంఘం నాయకుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి పోరాడి అలాగే గాంధీ గారి విలువల్ని అందిపుచ్చుకొని అందించిన సత్యం, సేవ, సామాజిక న్యాయం అన్న విలువలతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వారి గురించి ఈరోజు మన జిల్లా అంతటా కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. వారి త్యాగ స్ఫూర్తి ఈ తరం వారికి తర్వాత తరం వారికి తెలియాలి. ఎంత శ్రమ పడితే మన ఆంధ్ర రాష్ట్రం 1953లో మనకు వచ్చింది అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలు ప్రతి చోట్ల చేస్తూ ఉన్నాం మనం జిల్లా అంతటా. ఇంతకుముందు మద్రాసులో ఉండేవాళ్ళం. మాకు భాషా తత్వ రాష్ట్రాలు ఏర్పాటు చేసి మా రాష్ట్రాన్ని మాకు పోరాడు మహావ్యక్తి. దాదాపు 58 రోజులు ఆయన మన కోసం ఈరోజు మన రాష్ట్రం ఏంటంటే మహానుభావుల వల్ల కాబట్టి ఆయన భాషా తత్వ రాష్ట్రాలు 53 కర్తవ్యాలు పెట్టాము. మద్రాసు నుంచి పడిపోయాము. మద్రాసు నుంచి రాయలసీమ, ఆంధ్ర 53 నుంచి 56 వరకు కర్నూలు ఉన్నాము. నవంబర్ కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయినాము. హైదరాబాద్ పోయిన తర్వాత తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఏకంగా ఉండాలని చెప్పి ఆ నిర్ణయం ప్రకారం దేశమంతా భాషా తత్వ రాష్ట్రాలు వచ్చాయి. మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఉండే కొన్ని పొరపాట్ల వల్ల మన బళ్ళారి లాంటి జిల్లాలు మంచి జిల్లాలు కూడా మనకు ఐరన్ ఫ్యాక్టరీస్, తర్వాత తుంగభద్ర డ్యామ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కొన్ని రాజకీయాల వల్ల రాజకీయాల గురించి మాట్లాడకూడదు. అయినా కానీ ఈరోజు మహానుభావుడు చేసి సేవలు కొడియాల్సిన అవసరం ఉంది. ఆయన త్యాగ ఫలమే ఈరోజు మనం స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఐక్యంగా కలిసి ఉండామని చెప్పి ఈ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వారిని ఈరోజు ఆత్మాత్మ చేసిన రోజు కాబట్టి వారు మాకు 58 రోజులు ఈరోజు అన్నం ఎప్పుడు ఇదే నిరాధించాలు చేస్తారు. కానీ ఆయన ఆత్మసమర్పణ చేసిన ఆ వ్యక్తి అలాంటి వాళ్ళు మరి పెన్షన్ కుటుంబాలు కూర్చొని ఆయన కానీ మహాత్మా గాంధీ గారు కానీ దేశం మన రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వారికి మద్రాసులో ఉండడం మనకి ఇటీవల తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మసమర్పణ చేసిన తర్వాత ఆ రోజు నెహ్రూ గారు పనిచేసి దేశమంతా ఈ రాష్ట్రాలు విభజన చేయడం జరిగింది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియడానికి ఈరోజు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు భారీగా ర్యాలీలు, నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వంద్వ నీతికి ఈరోజు ప్రజల్లో విపరీతమైనటువంటి
వాళ్ళల్లో కోపోద్రిక్తులై ఈరోజు సంతకాల సేకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా 2 మాసాల కాలం నుంచి కూడా ఇది అద్భుతంగా అద్వితీయంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదురైనా, రైతన్నలకు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీ అనకుండా అన్ని పార్టీల వారు సంబంధించిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చరిత్రలో, దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు ఒకటే గమనించాల్సింది ఒకటే, ప్రభుత్వం దేనికైనా సరే ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి వాళ్ళకు కూడా ఎంతో రకంగా పిల్లనిచ్చేవాడు ముందుకు వస్తాడు, మూడు ముందుకు వస్తాడు. ప్రభుత్వ కాలేజీలలో కూడా ఈరోజు పేదవారికి ఒక వైద్యం అనే విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం మనం సంతోషించాల్సిన విషయమే కాకుండా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఏ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు 17 మెడికల్ కాలేజీ ఇచ్చిన ముఖ్యమంత్రులు మనం చూడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఒకటే, ఎప్పుడు పేదలకు విద్యా వైద్యాన్ని ఇస్తే మనం తరతరాలు సంపాదించాల్సిన అవసరం లేదు, డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఈ విద్యను వైద్యాన్ని అందజేస్తే వాళ్ళ జీవితాలు మారుతాయనే ఒక నమ్మకం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ భారీ నిరసన చూస్తూ ఉన్నాం. ఇంత ఉవ్వెత్తున నియోజకవర్గ స్థాయిలో చేసినప్పుడు కానీ లేకపోతే జిల్లా స్థాయిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కోటి సంతకాల సేకరణ పత్రాలను ఈరోజు రాజధానికి చేర్చడం కోసం గవర్నర్ గా సమర్పించడం కోసం ఇక్కడ నుంచి పంపే కార్యక్రమంలో వేలాది మంది ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. అంటే ప్రభుత్వం పైన నిరసన తెలపడానికి అన్ని కులాలకు సంబంధించిన మతాలకు అతీతంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది సంతోషించే విషయం. తొందరలో జనరల్ ఎలక్షన్స్ అవుతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ క్రమంలో 4 లక్షలు జిల్లా స్థాయిలోనే 4 లక్షల సంతకాలు సేకరణ మాకు మీరు ఎలా చూస్తారు? ఎన్డీఏ కూటమి ఒక అవకాశం ఇచ్చింది. మాకు ప్రజల్లో మాకు ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతి ఉందా లేదా, ప్రజల్లో ఏ విధమైనటువంటి భావం ఉంది అని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది మాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం వల్ల మాకేమైంది, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మా నాయకులు మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళి అమ్మ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటుగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు, మీరు మద్దతు ఇస్తారా లేదంటే నాయన లచ్చనంగా ఇస్తాం, ఎవరు ఏమనుకున్నా మా పిల్లల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే న్యాయం చేస్తాడు, మా పిల్లలు మేము సాగు డబ్బులు పెట్టి కొనలేము మేము, కాబట్టి మేము పేదవాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతాను. గ్రామాలలో రావడమే కాకుండా మాకు తెలుగుదేశం వాళ్ళు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత బాగా స్పష్టమవుతా ఉంది. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో దబిడిదిబిడే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశ ప్రకారం నంద్యాల జిల్లా నుంచి 7 నియోజకవర్గాల నుంచి కూడా దగ్గర 4 లక్షల పైన మొత్తం సంతకాలు సేకరణ చేసి తాడేపల్లికి పంపించడం జరుగుతుంది. ఈ 2 నెలల్లో మొత్తం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఏ పార్టీ రహితంగా పార్టీలు సంబంధం లేకున్నా కూడా ఇది మంచి కాదు, ఇది ప్రైవేటీకరణ చేయడం అనేది తప్పు, పేద ప్రజలకు మెరిట్ స్టూడెంట్లకు అందరికీ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పేద ప్రజలకు వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ప్రైవేటు పరం చేస్తే పేద ప్రజలకు పేద విద్యార్థులకు మెరిట్ స్టూడెంట్లు కూడా అన్యాయం అయిపోతారనే ఉద్దేశంతోనే ప్రజలకు మేము చెప్పడం, మొత్తం అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టడం. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు మానుకోవాలని ప్రైవేటీకరణను మాత్రం పీపీ సిస్టమ్ కింద ఈరోజు ఒకటే బాధ, గవర్నమెంట్ ల్యాండ్ బిల్డింగ్లు కట్టించింది గవర్నమెంటే, జీతాలు ఇస్తున్నది కూడా గవర్నమెంటే, ఇంకా పబ్లిక్ పార్టీ పీపీ సిస్టమ్ ఎందుకు అవసరం అది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం డబ్బుల కోసమే ఈరోజు ఈ ప్రయత్నం, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా దాన్ని ఎట్టో ఒకట ఫెయిల్యూర్ చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. వీళ్ళను ఈ రాష్ట్రానికి తీసుకునే అప్పులలో 2,66,000 కోట్లలో కేవలం 2% ఇచ్చినని కూడా మొత్తం 5,000 కోట్లు ఈ కాలేజీలన్నీ పూర్తవుతాయి. పేద ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు అమరావతిలో ఆ చెట్లు తీయడానికి నీళ్లు తోడడానికి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో
దీన్ని కూడా ఒక అదనంగా ఒక 3 మీరు ఇచ్చే దాంట్లో ఆడ ఖర్చు పెట్టే దాంట్లో ఒక 4 రెట్లు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే మాత్రం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తి అయిపోతాయి. కాబట్టి ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయకుండా కోవడం జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజీలే కాదు, ఈ ఎండి సీట్లు కూడా ఈ కాలేజీలన్నీ 17 అయితే దగ్గర 700-800 మంది ఎండి సీట్లు కూడా అంటే ఇప్పుడు ఉండే 5 కాలేజీలకే 140 సీట్లు రావడం జరిగింది. అంటే ఈ కాలేజీలు అన్ని కూడా పూర్తి అయితే మొత్తం ఎండి సీట్లు కూడా ఒక్కొక్క సీటుకు 2 కోట్లు కట్టాలి. అటువంటిది కట్టాల్సిన అవసరం లేకుండానే ఫ్రీ సీట్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పేద ప్రజలను, పేద విద్యార్థులను, మెరిట్ స్టూడెంట్లను వాళ్ళను పరిగణనలు తీసుకొని ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకు సహకరించిన మా 7 మాకు 6 మంది ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలపరాని జాతి నిండు గౌరవం అని గురజాడ అప్పారావు చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలను ఆసరాగా చేసుకొని బేతంచెర్లలో ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని సమిష్టి కృషితో ఈరోజు విజయవంతం చేయడానికి ముఖ్య పాత్ర మహిళా సంఘం. ఈ మహిళా చైతన్యంతోనే ఈరోజు ఈ విజయవంతమైంది. ఎత్ర నారయేషు రమయంతే తత్ర దేవతా లాంఛనః. ఎక్కడైతే స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలు కొనియాడుతారని, అదేవిధంగా ఎందెందు నామ కీర్తన అందందు హనుమాను నర్తన అని హనుమాన్ చాలీసా పారాయణలు, అదేవిధంగా ఈ దేశానికి ధర్మానికి మూలమైనటువంటి జాతీయ గేయాలను, అదేవిధంగా మంచి సంస్కారాలు ఇచ్చేటువంటి విద్యార్థులచే నృత్య ప్రదర్శనలు ఈరోజు ఈ విజయవంతానికి కారణమన్నాయి. అదేవిధంగా 3 గంటల నుంచి 6:30 గంటల వరకు నిరంతరము ఎండను కూడా లెక్క చేయకుండా హిందూ బంధువులందరూ బేతంచెర్లలోని గ్రామాల నుంచి, వాడవాడల నుంచి అత్యధిక సంఖ్యలో విచ్చేసి వారి యొక్క బేతంచెర్ల హిందూ ఐక్యతను చాటినందుకు మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా కొంత అనివార్య కారణాల వల్ల కొంతమంది సేవలు చేసినటువంటి వారిని ఉచ్చరించలేదు. వారి యొక్క నిస్వార్థమైన సేవను ఇప్పుడు ఈ సభాముఖంగా మీ అందరికీ మా యొక్క నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క జయప్రదం చేయడంలో ప్రతి ఒక్క సమిష్టి కృషి పాత్ర కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎందరో ఇచ్చినటువంటి ఈ యొక్క ఐక్యత సాటినటువంటి హిందూ సమాజానికి మరొకసారి నమస్సుమాంజలు. అదేవిధంగా వచ్చినటువంటి స్వామీజీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రేరణ ఇచ్చినారు, వారికి కూడా నమస్సుమాంజలు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్వామి శరణం. ఈరోజు బేతంచెర్ల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు మహాపడిపూజ కార్యక్రమం జరుగుతుంది. దీని గురించి మా సెక్రటరీ సుబ్రహ్మణ్య స్వామి వివరిస్తారు. స్వామి శరణం. ఈరోజు 13వ పడిపూజ కార్యక్రమం జరుగుతోంది. ఉదయం నాంది, కలశ స్థాపన, ఆవాహన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం హోమం స్టార్ట్ అవుతుంది. హోమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు భిక్షా కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి పడిపూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మహాపడిపూజ అయిన తర్వాత భిక్షా కార్యక్రమం ఉంటుంది. ఈ దేవాలయం కేవలము బేతంచెర్ల ప్రజల ఆదరణతోటి, వారి ఆర్థిక సహకారంతో నడుస్తుంది. అందరూ మా అయ్యప్పలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈసారి 2014 నుంచి ఈ గుడి స్థాపించబడి భక్తుల ఆదరణతో ఇంతంత అయినట్లు జరుగుతూ ఉంది. ప్రతిసారి ఎవరో ఒకరు 18వ పడి జరుగుతూ ఉంది. ఇక్కడ ఈసారి 18వ పడిగా మా బ్రహ్మయ్య ఆచార్య స్వామి ఇక్కడ ఉన్నాడు. వారితో మాట్లాడాలని కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నా 18వ పడి మహాపడి పూజ కార్యక్రమంలో నాకు ఆ భగవంతుడు సంకల్పంతో ఈ 18వ పడి వెలిగించడకు నాకు అవకాశం కల్పించినారు. మా గుడి పెద్దలు, మా తోటి అయ్యప్పలు, గురుస్వాములు అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినారు.
అందరికీ స్వామియే శరణమయ్యప్ప. అలాగే ఈరోజు కార్యక్రమం మహాపరిపూజ సందర్భంగా సాయంత్రము ఇక్కడ ఊరి జనం అంతా ఇక్కడ వచ్చి భజన కార్యక్రమం, తదుపరి కార్యక్రమం పిచ్చా కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు రథోత్సవ గ్రామోత్సవ తరపున రేపు గ్రామోత్సవం తరపున దేవుడు వీధి వీధి తిరుగుతూ మొత్తం రాత్రి 10 గంటలకు ఇక్కడ చేరుకుంటాడు. గ్రామోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. జయ స్వామి శరణమయ్యప్ప. అలాగే అర్చకులు స్వామి వీరయ్య స్వామి మాట్లాడుతూ కోరుతున్నాం. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత ధ్వజాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. బేదంచెర్ల అయ్యప్ప మహాభక్తులకు ఈరోజు కార్యక్రమంలో మహాపుడి పూజా కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరుగుతుంది. ఇక్కడ గ్రామంలో వెలిసినటువంటి భక్తాదులు, అయ్యప్ప స్వాములు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క ఆలయానికి సహకరించి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ శ్రీ అయ్యప్ప స్వామి కృపాశీర్వాదాలు అందరూ కూడా పొంది సుఖ సంతోషాలతో వాళ్ళ సంకల్పానుసారం అందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఇవ్వాలని మరీ కోరుతూ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరగాలని కోరుతున్నాను. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈ 15/12/2025 సంవత్సరము 12వ మహాపడి పూజ సందర్భంగా అయ్యప్ప స్వాములు, ఊరి పుర ప్రజలు అందరి సహకారంతో ఈ మహాపడి పూజ దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. కాబట్టి మధ్యాహ్నం భిక్షా కార్యక్రమానికి, తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి మహాపడి పూజ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఊర్లో నుంచి అశేషంగా తరలి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప. 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 ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి. స్వయం సేవక సంఘం 1925 విజయదశమి నాడు నాగపూర్లో ప్రారంభించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం పైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క కార్యకలాపాలని గ్రామానికి విస్తరించాలి అని చెప్పి పెద్ద ఎత్తున కృషి జరుగుతున్నది. ఆ గ్రామానికి విస్తరించే దానిలో క్రమంలో భాగంగా జరిగిన విజయదశమి నాడు గణవేషధారి యూనిఫామ్తో కూడిన స్వయం సేవకులతో పెద్ద ఎత్తున దేశం మొత్తం పైన కార్యక్రమాలు నిర్వహించాము. దాని తర్వాత దేశంలో ఉండే ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని కలిసి ఆర్ఎస్ఎస్ గురించి వారికి వివరించడం జరుగుతున్నది గృహ సంపర్కం ద్వారా. గృహ సంపర్కం అయిపోయిన తర్వాత 3వ కార్యక్రమంగా మనము హిందూ సమ్మేళనాలు, అంటే ప్రతి ఉపమండలం 3, 4, 5, 6 పంచాయతీలతో కలిపి ఒక ఉపమండలంగా భావిస్తాము. ఆ ఉపమండలంలో హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఆ హిందూ సమ్మేళనాల్లో అనేక భక్తి బృందాలు, భజన బృందాలు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరినీ కలుపుకొని హిందూ సమ్మేళనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నది. అదే నగరంలో అయితే 4-5 వీధులు కలిపి ఒక హిందూ సమ్మేళనం. ఉదాహరణకి నంద్యాలలో సుమారుగా 40 కార్యక్రమాలు హిందూ సమ్మేళనాలు యోజన చేస్తున్నాము. కాబట్టి హిందూ సమ్మేళనాల తర్వాత సమాజంలో ఉండే కుల పెద్దలని కలిపి సద్భావన సదస్సు పేరుతో కుల పెద్దల్ని కలిపి దాని ద్వారా మనమంతా హిందువులం, హిందుత్వానికి ఏదైనా గ్లాని కలిగితే మనం అందరం కలిసికట్టుగా కులం మరిచి ఎదుర్కోవాలి అనే చైతన్యాన్ని రగిల్చే దానికోసం సద్భావన సదస్సులు పెడుతున్నాం. దాని తర్వాత సమాజంలో ఉండే ప్రసిద్ధ వ్యక్తులని సేకరించి ప్రసిద్ధ వ్యక్తులతో గోష్ఠి కార్యక్రమాన్ని పెట్టబోతున్నాం. దాని తర్వాత యువత కోసం పెద్ద ఎత్తున విద్యార్థుల కోసం కొన్ని కార్యక్రమాలు, విద్యార్థేతర యువత కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంతిమంగా రాబోయే 2026 దసరాకి ప్రతి గ్రామంలో 3 రకాల శాఖలు పెట్టాలి. పిల్లల కోసం, పసిపిల్లల కోసం బాలశాఖ, యువకుల కోసం తరుణ శాఖ, వృద్ధుల కోసం ప్రౌఢ శాఖ పెట్టాలని చెప్పి ఇట్లా 8 రకాల కార్యక్రమాలతో శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నాం. ఈ శతాబ్ది ఉత్సవాలు 8 రకాల కార్యక్రమాలు జరుపుతున్న దానికి కారణం ఏంటంటే ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో పంచపరివర్తన రావాలి. అంటే సమాజం, మన భారతదేశానికి ఆయు పట్టిన కుటుంబాలు ఏక కుటుంబాలు అయిపోతున్నాయి. కాబట్టి ఉమ్మడి కుటుంబాలు ఉండేటట్టు కుటుంబ విలువలని సమాజంలో తీసుకొని వచ్చి కుటుంబాలను కాపాడుకునే విధంగా మా కుటుంబ ప్రబోధ కార్యక్రమం. సమాజంలో కులం మరిచి మనమంతరం హిందువులం, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు అనే భావన రేకెట్టే దానికోసం సామాజిక సమరసత, పౌర విధులు. నేను ఈ దేశ పౌరుడుగా నేను చేయాల్సిన కార్యక్రమం విధి ఏంది, ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి, క్యూ పద్ధతిని పాటించాలి, సరైన సమయానికి ట్యాక్సులు కట్టాలి, ఏదైతే పౌరుడుగా నిర్వహించాలో ఆ నిర్వహించే కార్యక్రమాలను వాళ్ళకు గుర్తు చేసే దానికోసం
పౌరవిధ కర్తవ్యం కోసం ఒక ఆయామంగా తీసుకున్నాము. 4వది పర్యావరణం. ఈరోజు సమాజానికి పెద్ద ప్రమాదకారిగా మారినటువంటి పర్యావరణం. దీనిలో మేము ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే ప్రతి కుటుంబము చెట్లను నాటాలి, చెట్లను సంరక్షించాలి, జలవనరులని సంరక్షించాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా దూరంగా ఉంచాలి. కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం పాటుపడుతూ ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ అంటే స్టీల్ వస్తువులతో ఒక బ్యాంకుని ఏర్పాటు చేసి ఎక్కడైతే చిన్న చిన్న కార్యక్రమాలు జరిగితే అవి ఇవ్వాలనేది ఒకటి ఆలోచిస్తున్నాం. దాని తర్వాత స్వజాగరణ. మనము, మన దేశము, మన ధర్మము, మన సంస్కృతి, స్వదేశంలో తయారైన వస్తువులు మాత్రమే వాడే విధంగా, స్వధర్మాన్ని పాటించే విధంగా, స్వధర్మ ఆచారాన్ని పాటించే విధంగా, స్వదేశీ వస్తువులను విదేశీ వస్తువులను దూరంగా పెట్టే విధంగా స్వజాగరణ కూడా చేస్తుంది. ఈ 5 రకాల పరివర్తనల్ని సమాజంలో సాధించడం ద్వారా భారత మాతని సమృద్ధి భారతగా విశ్వగురువుగా నిలబెట్టగలము. కాబట్టి 5 పరివర్తనలు సాధించే దానికోసం ఇందాక చెప్పిన 7 కార్యక్రమాలు తీసుకొని ఈ సంవత్సరంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ముందుకు నడుస్తుంది. ఈ కార్యక్రమాల్లో హిందూ సమాజం అంతా కూడా కలిసి ముందుకు వచ్చినప్పుడు మాత్రమే సమాజంలో మనం ఈ పంచపరివర్తన సాధించగలము. ఇప్పుడు ఈ పంచపరివర్తన సాధించేదానికి మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కోరుకుంటుంది. ధన్యవాదాలు. నా పేరు భయ్యా వాసు, RSS ప్రాంత ప్రచార ప్రముఖ. మిత్రులందరికీ ఒక అత్యంత విషాదకరమైన ఒక సంఘటన గురించి ఈ వీడియో తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా బనాంపల్లె మండలంలోని యనకల గ్రామంలో ఆకుల చాందు భాష అక్క మీ పేరక్క కాసిం ఆకుల కాసిం దంపతులకు దాదాపు 3 సంతానం. ఆ 3లో 2 కొడుకులు
పెద్ద కొడుకు పేరు హసన్. ముగ్గురు పూర్తిగా అంగవైకల్యంతో ఉన్నారు. పెద్ద కొడుకు పేరు హసన్. వయసు 33. ఇంకో కొడుకు మావలి. వయసు ఆకుల మావలి. వయసు ఎంత? 22 ఏళ్ళు. ఆమె వయసు ఎంత? 23. చూడండి మిత్రులారా, వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో. దాదాపు 33 సంవత్సరాల నుంచి పూర్తిగా అంగవైకల్యంతో ముగ్గురు ఉన్నారు. వీళ్ళకు తల్లిదండ్రులు ప్రతిక్షణం సేవ చేస్తూనే ఉండాలి. ఆర్థికంగా చాలా ఇబ్బందులో ఉన్నారు. మన వంతుగా సాయం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.